Hello everyone, welcome to Anagani Commerce Coaching. Students, ఇవాళ ఫస్ట్ ఇంటర్ 2023 మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ అండి ఇదిగోండి. ఏపీ ఫస్ట్ ఇంటర్ 2023 మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ 5 మార్క్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అండి. 5 మార్క్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్. పర్సనల్ అకౌంట్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ సబ్సిడియరీ బుక్స్. మనకి అకౌంటెన్సీ సెక్షన్ లో, అకౌంటింగ్ సెక్షన్ లో అంటే సెక్షన్ బి లో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం 5 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఇస్తారు కదా. 4 ఎన్ని ఆన్సర్ చేయాలి? ఎనీ 2. వాటిల్లో మనకి ప్రాబ్లమాటిక్ ఇస్తే కనుక ప్రాబ్లమ్ చేసుకోవడం బెటర్ అండి. ఫుల్ మార్క్స్ పడతాయి. థియరీకి అయితే కనుక ఒక హాఫ్ మార్క్స్ తీసే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ప్రాబ్లం రావడం బెటర్. ఒకటి ఏంటి అంటే పర్సనల్ అకౌంట్ నుంచి ఇస్తారండి ప్రాబ్లం, రెండోది సబ్సిడియరీ బుక్, ఒక రెండేమో థియరీ క్వశ్చన్స్. మొత్తం 4 క్వశ్చన్స్ అనమాట. సెక్షన్ బి లో మనకి ఈ పార్ట్ లో వచ్చేటప్పటికి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో మనం 2 5 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చూడండి సమ్ ఇక్కడ. ప్రిపేర్ సుధాస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సుధాస్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు. అంటే పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ. పర్సనల్ అకౌంట్ క్లియర్ గా చెప్తున్నారు. సుధాస్ అకౌంట్ అంటే సుధా ఈజ్ ఏ పర్సన్, ఓకే, న్యాచురల్ పర్సన్. పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేసుకుంటూ మనం అకౌంట్ వేస్తే సరిపోతుంది. 1 అంటే ఫస్ట్, 2 అంటే ఫిబ్రవరి, ఫస్ట్ ఫిబ్రవరి 2019 అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా 8,000 రూపీస్. డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా నుంచి అమౌంట్ రావాల్సి ఉంది. ఇక్కడ సుధాస్ అకౌంట్ ఎవరు వేస్తున్నారు అంటే, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే మనం ప్రిపేర్ చేస్తున్నామని మనం ఫీల్ అవ్వాలని చెప్పాం కదండి. అంటే మనకి సుధా నుంచి అమౌంట్ రావాల్సి ఉంది అంటే సుధా ఈజ్ డెటార్. సుధా ఈజ్ డెటార్. సంస్థకి సుధా డెటార్ అవుతుంది. డెటార్ అనగానే మనకి ఏంటి అంటే డెబిట్ బ్యాలెన్స్. డెటార్ అనేది మనకి డెబిట్ బ్యాలెన్స్. ఓకే, సరే ఎడ్ సైడ్ రాయాలనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ 4/2/2019 గూడ్స్ సోల్డ్ టు సుధా. సుధాకి ఫర్మ్ గూడ్స్ సోల్డ్ చేసింది. ఎవరు ఫర్మ్ అంటే మనం అమ్మాము. మనం అమ్మితే సుధా రిసీవ్ చేసుకుంది. క్లియర్. సో మనం ఏం రాస్తాము అంటే సుధా అకౌంట్ డెటార్ టు, సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ రాస్తాము. మనం అసలు ఎంట్రీ చదువుకోవాల్సిన అవసరం లేదండి. మనకు పర్సనల్ అకౌంట్ రూల్ తెలిస్తే కనుక మనకి సుధా సంస్థకి ఏమవుతుంది అంటే సుధా మనం సోల్డ్ చేస్తే సుధా రిసీవ్ చేసుకుని రిసీవర్ అయ్యారు కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ టు పర్సనల్ రూల్. సో మనం ఏంటి అంటే ఈ 11,000 రూపీస్ ని మనం సుధా అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము సేల్స్ పేరుతో. అది ఎంట్రీ గుర్తు తెచ్చుకుని ఎంట్రీ నుంచి వెళ్లాల్సిన నెసెసిటీ లేదు. మనకి పర్సనల్ అకౌంట్ రూల్ తెలుసుకుని అప్లై చేస్తే చాలు. అంటే ఫర్మ్ కి సుధా ఏమైంది అనేది చూస్తే చాలండి. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. బై సుధా, సుధా రిటర్న్ చేసింది. ఎవరికి రిటర్న్ వచ్చినాయండి గూడ్స్ అంటే ఫర్మ్ కి సుధా చేత రిటర్న్ చేయబడినాయి. అంటే సుధా గివ్వర్ అయ్యారా లేదా రిసీవర్ అయ్యారా? గూడ్స్ రిటర్న్ చేసి గివ్వరే కదండి. రిటర్న్ మనకు వచ్చినాయి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్. సో 4,000 రూపీస్ ని సుధా అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ రాసుకోవాలి రిటర్న్స్ పేరుతో. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. సుధా నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంది ఫర్మ్, సంస్థ. మనం రిసీవ్ చేసుకున్నాము అంటే సుధా గివ్వర్ అయ్యారా రిసీవర్ అయ్యారా? ఇక్కడ సుధా నుంచి మనం రిసీవ్ చేసుకున్నాము అంటే సుధా గివ్వర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్ అకార్డింగ్ టు పర్సనల్ రూల్. ఓకే, 3,000 రూపీస్. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. సుధా నుంచి మనము రిసీవ్ చేసుకున్నాము. సుధా గివ్వర్ అయ్యారు కాబట్టి ఇది కూడా మనం ఏంటి అంటే క్రెడిట్ సైడ్ 6,000 రూపీస్ బై బ్యాంక్ నేమ్ తో రాస్తాము. సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అంటండి. అంటే ఏంటంటే ఇక్కడ మన సుధా అకౌంట్ ఏదైతే ఉందో ఆ సుధా అకౌంట్ క్లియర్ అయిపోయింది, సెటిల్ చేసేసారు. 10% డిస్కౌంట్ అని ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే మనం ఎంత బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ ను మనం చూసుకుని దాన్ని 10% డిస్కౌంట్ తో సెటిల్ అయిందనేసి మనం
ట్రీట్ చేసుకుని మనం సమ్ చేస్తాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పర్సనల్ అకౌంట్ లో ఇక్కడ ఏ పర్సన్ అకౌంట్ అయితే మనం తయారు చేస్తున్నామో ఆ పర్సన్ అకౌంట్ మాత్రమే తీసుకోవాలి. వేరే పర్సన్ గనక ఒకవేళ సుధా ఎండుకో గానీ లేదా సుష్మా ఎండుకో లేదా సుష్మా అని గానీ అలా ఇస్తే గనక మనం వదిలేయాలండి. ఎందుకంటే ఏ పర్సన్ అకౌంట్ లో ఆ పర్సన్ దే మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ క్రెడిట్ సేల్ క్రెడిట్ పర్చేజెస్ అనేవి తీసుకోకూడదండి. ఇక్కడ మనకి ఏమన్నాము గూడ్స్ సోల్డ్ టు సుధా తీసుకోవచ్చు, అంతేగాని గూడ్స్ సోల్డ్ టు సుధా ఫర్ క్యాష్ తీసుకోకూడదండి. క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్ ఆర్ క్యాష్ పర్చేస్ జరిగిందంటేనే ఇక్కడ ఏంటి అంటే పర్సన్ తో సంబంధం లేదు, మనం గూడ్స్ క్యాష్ కి సేల్ చేసాము, క్యాష్ వచ్చింది, గూడ్స్ వెళ్ళిపోయినాయి. సో మనం ఏంటి అంటే ఆ డెటార్ అనేసి మనం ట్రీట్ చేయము, ఆ వ్యక్తి పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సంస్థ పుస్తకాల్లో రాసుకోము. ఎప్పుడండి క్యాష్ సేల్ ఆర్ క్యాష్ పర్చేజ్ వచ్చినా కూడా మనం ఆ అకౌంట్ ఆ ట్రాన్సాక్షన్ మనం ఈ పర్సనల్ అకౌంట్ లో తీసుకోము. నెక్స్ట్ ఏ వ్యక్తి ఏ ఇండివిజువల్ సంబంధించి మనం అకౌంట్ వేస్తున్నామో ఆ వాళ్ళ పేరు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ మనం తీసుకురావాలి, కానీ అదర్ ఇస్తే గనక తీసుకోకూడదు. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. క్లియర్? ఇప్పుడు సమ్ చూద్దాం. చూడండి అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా కదండి. ఫస్ట్ పాయింట్ 8,000 ఎవరికండి రావాల్సి ఉంది? మనకి సంస్థకి రావాల్సి ఉందండి. ఓకే, అంటే సంస్థకి డెటార్స్ అండి. డెటార్స్ అనగానే మనకి డెబిట్ బ్యాలెన్స్. సో 1,119 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. లాస్ట్ మంత్ మనము ఏదైతే మనం క్యారీ డౌన్ చేసామో అది ఈ మంత్ కి తీసుకొస్తున్నామండి, 8,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు సుధా ఎవరు అమ్మారండి? మనం అమ్మితే గూడ్స్ సోల్డ్ టు సుధా మనం అమ్మాము, ఆమె రిసీవర్ అయ్యారండి తీసుకుని. సో 4 ప్రతిదీ కూడా తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చూడాలి. ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే క్యాష్ సేల్ కాదు క్రెడిట్ సేల్ కాబట్టి అండ్ సుధా నేమే కాబట్టి. సేల్స్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అమౌంట్ ఈజ్ 11,000 రూపీస్ డెబిట్ సైడ్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా, సుధా నుంచి వచ్చిన రిటర్న్స్, ఆమె గివర్ అయ్యారండి. డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ ద పర్సనల్ అకౌంట్ రూల్. సో బై రిటర్న్స్, ఏం రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్, అంతకు ముందు చేసినటువంటి సేల్స్ రిటర్న్స్. మాకు సేల్స్ రిటర్న్ అని ఏదని మేము గమనించలేమండి, మాకు తెలియదు అంటే నో ప్రాబ్లం, రిటర్న్స్ రాసేయండి. క్రెడిట్ సైడ్ రాశారంటేనే అది సేల్స్ రిటర్న్స్ అని మీనింగ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా, సుధా నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాము, ఆమె గివర్ అయ్యారు. 16th to 19 బై క్యాష్ అకౌంట్, క్యాష్ వచ్చింది, క్యాష్ రిసీవ్ చేసుకున్నాము, క్యాష్ ఇచ్చి గివర్ అయ్యారు కాబట్టి అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ద గివర్ 3,000. ఎంట్రీస్ చదువుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా వద్దు కూడా. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా, సంస్థ రిసీవ్ చేసుకుంది. ఈ సుధా అనే పర్సన్ గివ్వరా రిసీవరా? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివ్వర్. ఫ్రమ్ సుధా అంటే చెక్ ఇచ్చారు కాబట్టి గివ్వర్. సో క్రెడిట్ సైడ్ 6,000 రూపీస్ రాసుకుంటాము. అమౌంట్ బ్యాంక్ అని రాస్తామండి. 22/2/19 బై బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కదండి జరుగుతుంది ఎక్కువ. నెక్స్ట్ అయిపోయిందండి. సుధా సెటిల్డ్ విత్ 10% అనగానే జనాలకు చాలా మంది 10% ఇక్కడో ఇక్కడో వేస్తారండి, వెయ్యి మాకండి పొరపాటును కూడా. ఇప్పుడు ఏంటి అంటే సుధా నుంచి మనకి అమౌంట్ ఎంత రావాలి అనేది ముందు కనుక్కుందాము. సుధా నుంచి మనకి అమౌంట్ ఎంత రావాలనేది ముందు మనం చూద్దామండి, డిసైడ్ చేద్దాము. ఒక్క నిమిషం చూడండి, ఎటువైపు ఎక్కువ ఉంటుంది మనకి? ఎప్పుడైనా సరే డెటార్స్ కదండి సుధా అనేవాళ్ళు. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, మొత్తం టోటల్ డెబిట్ సైడ్ 19,000, సారీ 19,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ కూడా 19,000 రూపీస్. నెక్స్ట్ ఈ 19,000 రూపీస్ లో నుంచి టోటల్ అమౌంట్స్ లెస్ చేద్దాము. 4+3 7, 7+6 7+6 అంటే 13. 19 లో నుంచి ఇదిగోండి 19,000 రూపీస్ లో నుంచి ఈ 3 ఐటమ్స్ తీసేస్తే 13,000 తీసేస్తే నాకు వచ్చిన అమౌంట్, సారీ ఇది 19,000. సో 6,000 రూపీస్ అమౌంట్ మనకి సుధ నుంచి రావాల్సి ఉంది. 6,000 రూపీస్ అయితే 6,000 రూపీస్ ని 10% డిస్కౌంట్ తో సెటిల్ చేసేసామన్నమాట. అంటే మనం డిస్కౌంట్ అలౌ చేసాము అంటే మనకి 6,000 రూపీస్ రావాల్సిన ప్లేస్ లో మనకి అమౌంట్ ఎంత వస్తుందో చూడండి. 6,000 ఇంటూ 10/100, డిస్కౌంట్ వచ్చేసి 600 రూపీస్ అండి. ముందు డిస్కౌంట్ ఎంటర్ చేద్దాం. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎటువైపు తక్కువ ఉంటే అటువైపే వేయాలి. డిస్కౌంట్ అలౌడ్ మనం అలౌ చేసామండి.
600 రూపీస్. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ చూస్తే ఆల్రెడీ 6000 వచ్చింది కండి. 6000 లో 600 పోతే 5400 రూపీస్ అండి. అదే ఈ డిస్కౌంట్ కనుక మనం ఎలవ్ చేయకపోతే ఆమె మొత్తము డిస్కౌంట్ సారీ, మొత్తం అమౌంట్ 6000 రూపీస్ మనకు ఆమె నుంచి రావాల్సి వచ్చేది. మనం డిస్కౌంట్ ఎలవ్ చేసాము. సో బ్యాంక్ అకౌంట్. ఓకే, దీని ఎదురుగా అండి ఈ గీతలు ఏమి గీమాకండి, మీకు క్లియర్ గా కనిపించదని నేను గీసాను. ఇదండి ఈ రెండు అండి ఆన్సర్స్ మనకి. ఈ రెండు కనిపిస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అయిపోయిందండి సమ్ము. నెక్స్ట్ సబ్సిడరీ బుక్, ఏంటి, పర్చేజ్ అండ్ పర్చేజ్ రిటర్న్ బుక్ ఉంది. నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడికి మనం క్లోజ్ చేసేస్తున్నాం దీంతో. ఓకే, రైట్, చూసుకోండి క్లియర్ గా. ఈజీగా 5 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు.